నమస్కారం అమ్మా. ప్రవీణ్ విషయానికి వస్తే మా అందరికీ తెలిసింది. సో ఒకసారి ప్రవీణ్ విషయం ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. అంటే సిగ్గానే కాదు, అందరూ అంటే ఫస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా అప్పుడు మేము లేము, మమ్మీ ఒకతే ఉన్నప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేశారు, సుమన్ టీవీ వాళ్ళందరూ చేశారు కదా. ఓకే. సో మమ్మీ ఇప్పుడు ఎవరైనా సరే తనకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఏమని మమ్మీ వాళ్ళకి ఇల్లు తీసుకోవాలి, తన ఇల్లు తీసుకోవాలి, ఇంకా ఒక కార్ తీసుకోవాలి, అంటే తనకంటే ఒక లగ్జరీ లైఫ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాము. సో తనకంటే ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి. అందరి ముందు మేము ఒక అంటే మేము 5 months వస్తుందంటే ఒక లెవెల్ మెయింటెనెన్స్ ఉండాలి అనేది తన గోల్. అది ఇప్పుడు మ్యారేజ్ గురించి తను ఎప్పుడు ఏం చెప్పలేదు, తన ఏదైనా సరే చెప్పలేదు. ఇప్పుడు ప్రవీణ్ కూడా యాజ్ ఎ ఫ్రెండ్గా అని తను మాతో చెప్పాడు, తను కూడా యాజ్ ఎ ఫ్రెండ్ అంటది అంతే. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారంట, వాళ్ళు అవ్వంట అనేసరికి మమ్మీ మాకు తెలియదు కదా. ఇప్పుడు తను ఎగ్జాక్ట్గా ఏ రోజు మేము కూర్చోబెట్టి తను అడగలేదు ఏంటిది ప్రవీణ్ నువ్వు ఏమైనా ఉందా అని, మేము ఎప్పుడు అడగలేదు. తను కూడా ఏ రోజు ప్రవీణ్కి నాకు మధ్య ఇది ఉంది అని ఎప్పుడు చెప్పలేదు. తను ఒక్కటే ఏం చెప్తా అంటే పాపం తనకి మమ్మీ లేదు, పేరెంట్స్ లేరు. ఇప్పుడు మన రీసెంట్ వాళ్ళ డాడీ కూడా చనిపోయారు కదా. సో తను ఒక్కటే ఏం చెప్తే తనకి తల్లిదండ్రులు ఇవ్వలేరు, వాళ్ళ అన్నయ్య ఒక్కటే. ఇప్పుడు తనకి మారల్ సపోర్ట్ నేను ఇవ్వాలి అంటే తనకి ఫస్ట్ నుంచి ఇప్పుడు 5 months కరోనా రావడం అవన్నీ జరిగినప్పుడు ప్రవీణ్ స్టాండప్ తీసుకుంది తనకి. ఎందుకంటే పేరెంట్స్ ఎవరం మేము ఇక్కడ లేము, మేము ఊర్లో ఉంటాం కదా. ఆంటీ నేను చూసుకుంటా 5 months, మీరు టెన్షన్ తీసుకోకండి, నేను కంపల్సరీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్న పర్పస్తోనే మాకు అన్ని చెప్పిండు. తనకి స్టాండప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తినేం ఫీల్ అవుతుంటే తనకి పేరెంట్స్ లేరు. ఇప్పుడు తను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు, ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు నేను తనకి స్టాండప్గా ఉండాలి, నేను ఉంటా తనకి బ్యాక్ బోన్ అంతే. ఇంతవరకే తెలుసు మాకు, అంతే. ఇంకా ఏం తెలియదు. అంటే ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చెప్తారా అనేది కూడా అది కూడా తెలియదు. ఓకేనా పర్లేదు ఒకవేళ ఉంటే ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ అనమాట. అప్పటి మైండ్ సెట్ని బట్టి తను మాతో మాట్లాడినప్పటికీ ఆ విషయం గురించి అప్పుడు చూసుకుంటాం. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకి ఎందుకు. పర్సనల్ విషయం అంటే ఆమె వచ్చి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న బయట దేశంలో ఉన్నాడు, వచ్చినాక ఆమె చెప్తే దాన్ని బట్టి అప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు తనకు కూడా ఒక ఫ్యూచర్ ఉంది కదా, ఇప్పుడు తనకు కూడా ఎవరు లేరు. సో తనకు కూడా ఒక లైఫ్ ఉండాలి అని తన బిజీలో తను ఉన్నాడు. ఇప్పుడు ఈమె కెరీర్ కూడా బాగుండాలి, లైఫ్ని ఒక లీడ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు ఈమె ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మేము వెళ్ళి అడిగేది. అందరికీ అదే కొట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు మాకు కూడా అంత ఏం తెలియదు, ఫ్రెండ్ అన్నట్టే తెలుసు కానీ కాకపోతే ఆ విషయం ఇప్పుడు మా మమ్మీ డాడీని ఏమంటే నాకు మమ్మీ డాడీ లేరు కదా అంటే మీరు మమ్మీ డాడీ అమ్మ అని పిలుస్తాడు, అని డాడీ అని పిలుస్తాడు. సో ఇప్పుడు మనం దాన్ని నువ్వు ఇలా ఎందుకు పిలుస్తున్నావు అది అంటే మన రాంగ్ సైడ్గా తీసుకోవద్దు కదా. వాళ్ళు ఓపెన్గా అయినప్పటికీ మనం దాని గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడే మనం ఏం చెప్పద్దు కదా. ఎస్. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ వస్తే, సో నాగార్జున సార్తో గట్టిగా మాట్లాడుతుంది. ఎట్లా అనిపిస్తుంది నాగార్జున సార్తో మాట్లాడాలి చేసాడు? అంటే తను గేమ్ ఆడుతుంది, తనది లాంగ్వేజ్ అంతే, అది తన అంతలో మాట్లాడుతుంది. సార్ కూడా నువ్వు బాగా ఇప్పుడు గుడ్డు అని ఇచ్చారు కాబట్టి అంటే దాన్ని బట్టి నాకు అర్థమైందంటే తను అందరికి ఇచ్చి పడేస్తుందని అయితే అర్థమైంది నాకు. ఎస్, అవునా. సో సరే సరదాగా మనం అనుకుందాం టాప్ 5 ఎవరెవరు ఉంటారు మన 5 monthsతో పాటు, ఇంకెవరు ఉంటారు? శ్రీహాన్ గారు ఉంటారు, రేవంత్ గారు ఉంటారు, గీతు, ఆదిరెడ్డి, 5 months. వీళ్ళు 5 ఉంటే బాగుంటుంది అనేది మా ఫీలింగ్. ఇప్పుడు ఆదిరెడ్డి గారు కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్పస్లో ఏ విషయమైనా సరే తను ఒక రివ్యూయర్ ఉండి ఈ స్టేజ్ వరకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు 5 months అయినా కూడా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం విషయం కాదు. ఇప్పుడు రేవంత్ గారు కూడా అంటే నాకు తెలియదు, వీళ్ళ ముగ్గురు గురించి నాకు అంత తెలియదు. వీళ్ళిద్దరు మాత్రం తప్పకుండా ఉండాలని నేను ఫీల్ అవుతున్నా. వీళ్ళిద్దరు తప్పకుండా ఉండాలి. మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఫ్యామిలీ మీట్ అని ఉంటుంది, మళ్ళీ ఎమోషన్ ఉంటుంది. వెళ్తారా? అప్పుడు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారా? సెట్ని వెళ్ళి అంటే బిగ్ బాస్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయా మీకు? ఈ వీక్ ఎట్లుంటుంది, ఏముంటుంది, అట్లా ఏమొస్తున్నాయా? అంటే ఇప్పుడు నేను నా బిజీలో నేను ఉండిపోదా ఇంటి దగ్గర. ఇప్పుడు మమ్మీకి అంత తెలియదు కదా, సో ప్రవీణ్ అన్నీ చూసుకుంటాడు. ఓకే. సో ఇన్ని వీక్స్లో లాస్ట్ చేపలలో వదిలేస్తే ఏది బాగా ఆడింది మీరు అనుకుంటున్నారు? ఏ టాస్క్ బాగా ఆడింది? తను ప్రతి టాస్క్లో తన స్ట్రాటజీ చూపించుకుంటూ పోయింది అనేది ఫస్ట్ ఆడినప్పుడు కూడా అది పెట్టాలి కదా, రౌండ్లో అది పెట్టాలి. రేవంత్ గారికి 5 months మధ్య అది గొడవ అయింది. దాని తర్వాత తను అవి బ్రిక్స్ ఆపడంలో కూడా తన తనే ఎక్కువ ఉండే.
సో రేవంత్ గారు హ్యాండ్ టచ్ అయింది అనడంలో తను డిస్క్వాలిఫై అయిపోయింది. సో అప్పుడు ఏమనుకున్నారంటే రేవంత్ గారికి ఫైమాకి పడట్లేదు అనుకున్నాం, కానీ ఫైమా రేవంత్ గారు ఆడితేనే బిగ్ బాస్ ఫుల్ఫిల్ అవుతుంది. బాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. ఇద్దరు కలిసి ఆడాలి, ఇద్దరు కలిసి ఆడితే సూపర్. మొన్న వాళ్ళు డ్యాన్స్ చేయడం కానీ వాళ్ళ గేమ్ కానీ చాలా బాగా అనిపించింది మొన్న. ఎస్. అండ్ వాళ్ళతో పాటు ఇంకా ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ గురించి ఏమని చెప్తారు? రాజ్, సూర్య, తర్వాత ఇన్నయ్య. అంటే వాళ్ళది మాట్లాడుకోవడం అంతే, కాంబినేషన్ పర్పస్ వాళ్ళది అంతే. శ్రీహాన్ ఫైమా, రేవంత్ గారు ఫైమా. చెప్పడం మర్చిపోయినా, ఈ టాస్క్ ఒకటి ఉంటుంది అబ్బా, శ్రీహాన్ అండ్ ఫైమా ఎంటర్టైన్మెంట్ టాస్క్. నీలంబరి అది ఎట్లా అనిపిస్తుంది? అది ఫుల్ కామెడీ. అది లైవ్ లో నవ్వి చచ్చిపోయినాం మేమైతే. లైవ్ లో ఇంకా బాగుండే, అంటే మనకి 1 hour లో అంత పర్టికులర్ గా చూపించలేదు, కానీ లైవ్ లో అయితే వాళ్ళిద్దరిది మస్తు ఆడారు. వాళ్ళిద్దరు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని మస్తుగా ప్లే చేశారు. సో ఈ జబర్దస్త్ కానీ దేనికైనా వచ్చిన అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ గిఫ్ట్ ఏమన్నా కొనిపించారా మీకు? గిఫ్ట్లు కొనిపించిందా ఫైన్? ఫోన్ ఇచ్చింది, అందరికి కొనిచ్చింది. అందరికి ఫోన్లా? అందరికి ఫోన్. ఏ ఫోన్ ఒకసారి మమ్మీకి వివో కూడా ఇచ్చింది, మాకు కూడా అందరికి వివో పర్పస్ అనే కూడా ఇచ్చింది. వివోకి బ్రాండ్ అమ్మా ఇస్తారా? 4 ఫోన్లా? బావలకు కూడా ఇచ్చింది, మా హస్బెండ్ కి కూడా ఇచ్చింది, మా మమ్మీకి కూడా ఇచ్చింది, మాకు అందరికి టీవీ తెచ్చింది, ఫ్రిడ్జ్ తెచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మొత్తం తనే తీసుకెళ్తుంది అందరినీ, ఫ్యామిలీని. ఎక్కడ తీసుకెళ్ళింది? మంచిగా థ్రిల్ సిటీకి తీసుకెళ్ళింది, జూ పార్క్ అన్ని తీసుకెళ్ళింది. ఇక్కడ ఏం తెలియదు కదా మాకు, ఇక్కడ ఏరియా అన్నదే మాకు తెలియదు, ఇక్కడ బస్సు ఎక్కింది కూడా మాకు తెలియదు, కానీ మా బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ అంతా చూపిస్తుంది. కాకపోతే షాపింగ్ అయినా ఏదైనా తను షాపింగ్ చేసుకుంటే మా పిల్లలందరికీ తీసుకొని వస్తుంది. తను ఒక్కటి షాపింగ్ చేసి మా పిల్లలందరికీ, మా పిల్లలకి, అక్క పిల్లలకి, అందరికి. పెద్ద ఫ్యామిలీ, ఆడపిల్లలు, బావలు. ఆమె ఏం చెప్పిందనంటే, అక్క మీరు తమ్ముడు లేడు, అన్న లేడు అని బాధపడకండి, తమ్ముడినైనా నేనే, అన్ననైనా నేనే, మీకు అన్ని నేనే ఉన్నా, మీరు ఏం బాధపడద్దు అని వాళ్ళకి చెప్పింది. ఏ అవసరమైనా, ఏ వాళ్ళ పిల్లలకైనా ఏదైనా కానీ ఆమె వెనక పోకుండా ముందుకు వెళ్ళి ఏదైనా తీసుకొస్తుంది. మంచి సపోర్ట్ అంటే ఎవరు? అంటే మామూలు సెలబ్రిటీల వైజ్గా చూసుకుంటే ఎవరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫైమాకి? జబర్దస్త్ మీకు అసలు సపోర్టింగ్ అవన్నీ ఊర్లో ఎట్లా ఉంది పేరు ఇప్పుడు ఫైమాది? ఊర్లో అయితే అసలు ఫస్ట్ మా డాడీ పేరు తీసుకొని మమ్మల్ని గుర్తుపట్టేటాడు, ఇప్పుడు ఫైమా పేరు తీసుకొని ఇప్పుడు గుర్తుపడతాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డాడీ పేరు తీసుకున్నా, అంచనూరు రేదులు బిడ్డే కదా మీరు అని ఇట్లా. ఇప్పుడు అట్లా అంటలేరు, ఫైమా వాళ్ళ డాడీ కదా, ఫైమా వాళ్ళ మమ్మీ కదా, ఫైమా వాళ్ళ అక్కలు కదా, ఇట్లా గుర్తుపడుతున్నారు. చాలా అదే ఆ పేరు. బాగా ఎమోషన్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా లైఫ్ మొత్తంలో మీరు? బాగా అసలు లైఫ్ మొత్తమే ఎమోషన్, అంటే ఎమోషన్స్తో ఫైమా ఇండస్ట్రీకి వచ్చే వరకు కూడా మా లైఫ్ ఎమోషనల్గానే ఉండే. ఇప్పుడు తన వల్ల, డాడీ వల్ల ఓకే మంచి ఒక స్టేజ్లో ఉన్నాం. టైంకి తినేంత, ఏదైనా డ్రెస్సింగ్ అయినా ఏదైనా వాళ్ళిద్దరి వల్లే మాకు ఈ లైఫ్ వచ్చింది అంతే. డాడీకి ఫైమాకి ఇచ్చేస్తాం క్రెడిట్ అంతా. ఎస్. అండ్ నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అంటే టార్గెట్స్ తనవేమున్నాయి? అంటే లైక్ ఏం చేయాలి? ఫస్ట్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇల్లు లేకుండా మేము ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం తనకి నాకు ఇద్దరికి తెలుసు. ఎందుకంటే అక్కలకు ఫస్ట్ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా నాకంటే ఎక్కువ ఫైమాకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేసేయాలంటే మాకు ఫెసిలిటీ లేని ఇల్లులా కూడా ఉన్నాం మేము. ఫెసిలిటీస్ లేక చాలా బాధలు పడ్డాం. తను ఏమంటే నేను ఒక ఇల్లు తీసుకొని పేరెంట్స్కి ఫ్యూచర్లో వాళ్ళకి, ఇప్పుడు మన ఇల్లు మనకు ఉందంటే మనం ఏం చేసుకోకుండా అలా పెట్టేసి కూడా కూర్చోవచ్చు. అదే ఇంట్లో మనం ఏం తిన్నా ఏం తినకపోయినా కూడా అడిగేటోడు ఉండడు. సో వాళ్ళకి తనకి ఏంటంటే వాళ్ళకి ఒక ఇల్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చేయాలి. నేను ఒక తనకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లు తీసుకోవాలనేది తన కోరిక అంతే. మీకేమని చెప్పిందమ్మా? ఏదైనా ఇక మేము ఇల్లు లేక అన్ని ఇళ్ళల్లో కష్టపడ్డాం కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోని, ఎవరు అనేటోళ్ళు అందరు ఉంటారు కానీ పెట్టేటోళ్ళు ఎవరు ఉండరమ్మా. వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అని అనకు, నేను ముందుకు వెళ్తా, నేను ఏదో ఒకటి చేస్తా అని మమ్మల్ని ఫస్ట్ చాలా మంది డిస్కరేజ్ చేసిర్రు. ఎందుకు పంపిస్తున్నారు, పెళ్లి చేసేయాలి కదా, అవసరమా? అన్ని విషయాలలో చేసిర్రు, ఒక విషయంలో కాదు, చాలా విషయాలు. యాక్చువల్గా నా మ్యారేజ్ వరకు వచ్చినా కూడా 4 ఉన్నారు, పెద్దక్క మ్యారేజ్ అయినా కూడా 4 ఉన్నారు. అసలు పెళ్ళిళ్ళు చేస్తారా? వీళ్ళు పెళ్ళిళ్ళు చేయరు, ఊరి మీదనే వదిలేస్తారు. అందరూ బయట తిరుగుతుంది అట్లాంటి మాటలు వస్తున్నాయి.
మేము బయట తిరగకపోయినా తిరుగుతున్నా అనే రూమర్స్ కూడా ఉన్నాయి మాకు. ఎప్పుడైనా సరే ఒక వేలు చూపిస్తున్నామంటే 4 మన వేలు కూడా చూపిస్తాయి. అంటే వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది వేరే వాళ్ళు చెప్పేంత. బట్ అప్పుడు మా టైం లేకుండే కాబట్టి మమ్మల్ని అన్నారు చాలామంది, 4 ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంత కట్నం ఇచ్చి చేస్తున్నారు, వీళ్ళు ఇంత కట్నం ఇచ్చి చేస్తున్నారు, అసలు చేస్తారా, వీళ్ళు చెయ్యరు అంటే. ఆ బాధలలో మేము ఏం ఫీల్ అయినామంటే ఓకే అసలు డాడీ ఏమని అనుకున్నారంటే అమ్మ నేను చెయ్యనేమో అన్న, నేను కానీ వీళ్ళని ఈరోజు మాటలు అనిపిస్తున్నానేమో అని. మా డాడీ ఒక్కొక్క నైట్ అన్నం తినకుండా కూడా పడుకుంటుండే ఆ మాటలు వచ్చి, మమ్మీ అయినా డాడీ అట్లా చేసి ఇక అక్కకు తొందరగా పెళ్ళి చేసేసారు. చిన్న ఏజ్లోనే అయిపోయినాయి మా మ్యారేజ్. నాది 90లోనే అయిపోయింది మ్యారేజ్. పెద్ద అక్కకు చేసేసారు, చిన్న అక్కకు చేసేసారు, అట్లనే నాకు కూడా చేసేసారు. ఇప్పుడు చెల్లెది కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత చేసేయండి ఎవరు ఒకళ్ళు అంటే సెకండ్ మ్యారేజ్ అట్లా చాలా మంది చెప్పారు మాకు. ఇక మేమేమన్నామంటే వద్దమ్మా మాకే పెళ్ళి తొందరగా చేసి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అయినా ఏదైనా కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి మాకు. ఇప్పుడు దానికి ఎందుకు ఉన్నని ఇప్పుడు 35 వరకు చేద్దాం. చాలామంది చేసుకుంటున్నారు. ఈ 20లో చేసుకోవాలని రూల్ ఏం కాదు కదా. మనకి నచ్చినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని చేసుకోవడమే కదా. అది టైం ఇద్దాం తనకు కూడా అని చెప్పి ఇప్పటికైనా అదే చెప్తాం చెల్లెతోని. నీ లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు పర్సనల్గా అయినా అఫీషియల్ ఏదైనా సరే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి అన్నప్పుడు నువ్వు పెళ్ళి చేసుకో. నీకు ఒక వాల్యూ ఇస్తారు, నీ పిల్లలకైనా వాల్యూ ఇస్తారు. ఇప్పుడు చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకొని మేమేం చేస్తారే నువ్వు కూడా ఏం చేయాలి, నీకు కూడా లైఫ్ ఉండదు. సో తను అదే కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు తనకి ఒకటే గోల్ ఏంటంటే మమ్మీకి ఇల్లు తీసుకోవాలి, నేను ఇల్లు తీసుకోవాలి, ఫ్యూచర్లో నేను అంటే ఒక స్టాంప్ ఒక ముద్ర ఉండిపోవాలి ఫైమా అన్నట్టు తన గోల్ అదే పెట్టుకుంది ఇప్పుడైతే. కొంచెం వచ్చేద్దాం బిగ్ బాస్కి. సో ఒక్కొక్క పేరు చెప్తుంటా, వాళ్ళు మీకు ఎలా నచ్చారో చెప్పండి. అంటే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి లాస్ట్లో 5 పేరు చెప్తారు, ఇలాగ మన పిల్ల కాబట్టి. ఓకే, రేవంత్ గారు కోపం వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతారు. తర్వాత నార్మల్గా మళ్ళీ ఎక్కువ అటాచ్మెంట్ ఫైమాతోనే కంటిన్యూ చేస్తే వాళ్ళిద్దరి కాంబో అనేది మాకు చాలా ఇష్టం. నాకు ఫైమా శ్రీహాన్ గారు కానీ రేవంత్ గారు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటే నేను ఎక్కువ చూస్తాను ఇంకా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ తనది బాగుంది. రేవంత్ గారిది ఫస్ట్ కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుండే, ఈయన ఏంది ఇట్లా చేస్తుండే అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఫైమాకి ఆయనకు ఉన్న బాండింగ్ చాలా బాగుంది. శ్రీహాన్ గారు కూడా ఫైమాతో చేస్తారు కదా, బాగుంది. అది నా ఎంటర్టైన్మెంట్ అయినా గేమ్ అయినా సరే బాగుంది అనేది కూడా. ఆదిరెడ్డి చెప్పిన ఒక రివ్యూర్ అయి ఉండి తను ఈ స్టేజ్ వరకు వచ్చింది కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం చూస్తాం కదా యూట్యూబ్లో, ఇది బాగుంది. ఆయన కూడా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్య గారు అంటే అర్జున్ ఉన్న రోజులు బాగా అనిపించింది గేమ్. ఇప్పుడు కొంచెం శ్రీహాంత్ ఆడుతున్నారు కదా, పర్లేదు గేమ్ బాగానే ఆడుతున్నారు. వాసంతి గారు కూడా ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు కదా, ఇప్పుడు బాగా ఆడుతున్నారు. మన చేపల టాస్క్ అయినా దాని ముందు టాస్క్ అయినా కూడా చాలా బాగా ఆడుతున్నారు. అండ్ సూర్య గారు కూడా బాగుంది. కొంచెం ఈయన సూర్యాని కొంచెం వస్తున్నాయి కదా, ఫ్రెండ్షిప్ని ఎందుకు మనం రాంగ్గా తీసుకోవాలనేది కొంచెం. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఐ హోప్ ఫైమా టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమైనా ఆడియన్స్కి చెప్పాలని చెప్పచ్చు. ప్లీజ్ ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. తను చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్ళిందంటే క్రెడిట్ మొత్తం మాకు కాదు, మీకు మాత్రమే. అది ఓన్లీ ఆడియన్స్కి ప్రేక్షకులకి మాత్రమే. నేనైనా ఫ్యామిలీ అయినా క్రెడిట్ ఇస్తున్నాం. మీ వల్లే తను అంతవరకు వెళ్ళింది, మీ వల్లే ఇంకా టాప్ 5 వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నువ్వేమో చెప్తావు? ఒక ఆడపిల్ల అయ్యి ఆమె అంత ధైర్యంగా బయటకు వెళ్ళి చేస్తుంది అని అంటే అంత మీ ధైర్యమే, మీ గొప్పతనమే. ఎందుకనంటే మీరందరూ ఆమెకు ఓట్లు వేసుట్లా మీరందరూ ఆమెకు నమ్మకం ఇచ్చారు కాబట్టి ఆమె ఆ నమ్మకం నిలబెట్టుకుంటారు. మీరు కూడా నమ్మకం నిలబెట్టుకోవాలి. కాకపోతే మా ఫైమాకు మీరు ఓట్లు వేసి గెలిపింది. ఒక ఆడపిల్ల అయ్యి బయటకు వచ్చిన దానికి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.